మొదట ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన నా కోసం వచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా మొదటి సినిమా. ఆల్రెడీ ఒక సంవత్సరం క్రిందే ప్లాన్ చేసుకొని అంతా ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకున్నాక అరవింద్ బాబు గారు అదంతా చూసి బాగుంది, బాగా చేస్తున్నారు, మంచి టెక్నీషియన్ దొరికారు, మంచి డైరెక్టర్ గారు దొరికారు, మీకు మేము కలిసి చేస్తాము. అరవింద్ బాబు మేము కలిసి చేసుకుంటున్నాం. ఇది నెక్స్ట్ యాక్చువల్ గా నేను ఒక సినిమా తీసుకోవాలని రాలేదు ఇండస్ట్రీకి. మా ఫ్యామిలీకి ఎవరికి ఇష్టం ఉండదు సినిమాలంటే, కానీ నేను ముందుగా వచ్చాను, తీస్తాను. రెండోది కూడా అయిపోవచ్చింది, మూడోది కూడా స్టార్ట్ చేస్తున్నాం. నాకు ఒక డైమండ్ దొరికింది, డైరెక్టర్ గారు కార్తికేయ గారు డైమండ్ దొరికింది, ఏదైనా చేయగలను. ఇంకా అలా చేస్తున్నా. అందరూ అనుకుంటారు చిన్న సినిమాలు బిజినెస్ అవుతాయా కాదా అంటే, ఆల్రెడీ మాకు 2 అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. అందరికీ నమస్కారం అండి. వచ్చిన గెస్టులకి, ప్రసన్న కుమార్ గారికి, ముత్యాల రామదాస్ గారికి, దామోదర ప్రసాద్ సార్కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. డిఎస్ రావు సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు సపోర్ట్ గా నిలబడ్డారు. నా ప్రతి సినిమాకి 2 ఈవెంట్స్ కి పిలిచిన వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా గురించి చెప్పాలంటే అందరం ఒక టీం వర్క్ చాలా కష్టపడి చేశాము. అందరూ ఆర్టిస్టులు కానీ 18 days వర్క్ షాప్ చేసినా కానీ, అందరు టెక్నీషియన్స్ కానీ ప్రీ రిహార్సల్ చేసుకొని ఒక 27 days ఒకే చోట స్టే చేసి 1 schedule లో కంప్లీట్ చేసుకున్నామండి సినిమాని. ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ కాకుండా మాకు సపోర్ట్ చేశారు. మాకు పెద్ద ఎసెట్ ఏంటంటే కట్టమనేని అరవింద్ గారు మా వర్క్ చూసి ఆయన సపోర్ట్ చేసి ఆయన యాడ్ అవటం. మాకు సినిమాస్ కర్మవరపు ప్రభాకర్ రావు ప్రెజెంట్స్ ఆపరేషన్ పద్మ, ఘట్టమనేని అరవింద్ బాబు గారు, రాఘవ గారు, రాంబాబు గారు ప్రొడ్యూసర్స్. ఈ ఫంక్షన్ కి రావటానికి నేను ఘట్టమనేని అరవింద్ బాబు తను ఫోన్ చేసి, రాఘవ మక్కజినండి, మీరు కంపల్సరీ వెళ్ళాలి, మీరు వెళ్తాంతో పాటు దాము గారికి అందరికి కూడా చెప్పి దగ్గరుండి మీరు చూడాలి అని చెప్పారు. ఘట్టమనేని అరవింద్ బాబు ఎవరంటే బుర్రిపాలెం సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ మెంబరు. మళ్ళా కృష్ణ గారి సిస్టర్ హస్బెండ్ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు, ఆయన బ్యానర్ పేరు పద్మావతి. ఆ బ్యానర్ మీద ఆయన కోదండరామరెడ్డి గారిని పరిచయం చేసిన సంజయ్ ప్రొడ్యూసరు. అలాగే రమేష్ బాబు హిస్టరీలో హైయెస్ట్ సూపర్ హిట్ బజార్ రౌడీ, దాంట్లో రమేష్ బాబు మహేష్ బాబుతో చేసిన ప్రొడ్యూసర్. ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు, రామ్ రాబర్ట్ రహీమ్ అలా ఎన్నో సినిమాలు చేశాడు ఆయన. సో వాళ్ళ సొంత అల్లుడే ఈ ఘట్టమనేని అరవింద్ బాబు. వాళ్ళ అమ్మాయి పేరు కూడా పద్మావతి. సో మోస్ట్లీ ఆ పేరు మరి సినిమాకి యాదృచ్ఛికంగా పెట్టారో దానికి పెట్టారో తెలియదు, కానీ ఆపరేషన్ పద్మ దానికి ఇదవుతుంది. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వీళ్ళందరూ కలిపి చేసింది కార్తికేయ. ఆయన జర్నలిజం నుంచి వచ్చాడు, బాగా అనుభవం వ్యక్తి. ప్రశ్న మాడినా జనరల్గా ఏం మాడతాకూడదు. అంతకు ముందు ఆయన ముందు ప్రశ్న మాట్లాడేస్తే మేము తక్కువ మాడొచ్చని జనరల్గా. బట్ ఎనీవేస్, ఆపరేషన్ పద్మ ఫస్ట్ ఆపరేషన్ పద్మ అంటే ఏ మిలిటరీ బేస్డ్ ఏదో అనుకున్నాను. బట్ తర్వాత డైరెక్టర్ కార్తీక్ గారు నాకు బయట చిన్న బ్రీఫింగ్ ఇచ్చారు, పొలిటికల్ థ్రిల్లర్ అని. అది పొలిటికల్ థ్రిల్లర్ నా డ్రామానో వాట్ ఎవర్ ఇట్ ఇస్, చిన్న సినిమాకి కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ కొత్త స్టార్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యువర్ ఓన్లీ స్టార్ ఇస్ ద కంటెంట్ అండ్ హౌ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఒక డైరెక్టర్ గా తన క్వాలిఫికేషన్, జర్నలిజం అని కాసేపు పక్కన పెడితే ఈజ్ క్వైట్ వెల్ క్వాలిఫైడ్. స్క్రీన్ ప్లేలో కానీ అన్ని క్లాసెస్ చేసి క్వాలిఫైడ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమాని ప్రూవ్ చేయాలి. ఎన్ని క్వాలిఫికేషన్ ఎంతమందికి ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడితే యు ఆర్ ప్రూవన్, రైట్? సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ కార్యక్రమానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ పెద్దలకి, ఈ చిత్రంలో నటించిన నటీనటులు అండ్ టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఇవాళ కార్తికేయ గారి 4వ సినిమా. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు డైలాగులు నేనే రాశాను. నాకు వరుసగా 3 సినిమాలు నాతో రాయించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ కార్తికేయ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఒక చిన్న సినిమా అంటే ఇవాళ అంటే కొంతమంది పట్టించుకునే పరిస్థితి, మీడియా కూడా ఇవాళ
ముఖ్యంగా నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది, దామోదర ప్రసాద్ గారు ఏ చిన్న సినిమా అయినా సరే ఎక్కడైనా సరే ఎవరు పిలిచినా తప్పకుండా ఎంత బిజీగా ఉన్నా వెళ్ళిపోయి వాళ్ళకి తర్వాత సహకారం అందిస్తారు. అంటే ప్రతి చిన్న వేదిక మీద నేను ఈ మధ్యన ఎక్కడ చూసినా కనబడుతున్నారు. ముందుగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే మా ప్రసన్న కుమార్ గారు నాకు వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు. ఇట్లా డిఎస్ రావు గారు, ఇట్లా అందరూ ఇంతమంది పెద్దలు ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చారు. వీళ్ళ బ్లెస్సింగ్స్ ఈ సినిమా మీద ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో చాలా మంది కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు వర్క్షాప్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం అహోరాత్రులు దాదాపుగా ఒక 20 రోజుల పాటు వర్క్షాప్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళందరితో కూడా డైరెక్ట్ కార్తికేయ గారు అద్భుతంగా అవుట్పుట్ తీసుకున్నారు, నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి చిన్న సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేసి అందరూ రెగ్యులర్ గా అనే మాటే. అట్లాగే ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధించి కొత్త నిర్మాతలు మొదటిసారిగా వచ్చి ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీస్తున్నారు. వాళ్ళకి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలి. కార్తికేయ గారికి ఈ సినిమా ఒక బ్రేక్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్ చేసినటువంటి సినీ ప్రముఖులకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా తీయగలిగినాడు. అనుకున్న సమయం కన్నా అవుట్పుట్ బాగా రాగలిగింది. టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయకపోతే ఈ సినిమా ఇంత తొందరగా ఇంత బాగా రాకపోయిండేది. ఈ సినిమాకు క్రియేటివ్ గా ఈ సినిమాలో డాల్బీ విజన్ సిస్టమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను మిగతా సినిమాల కన్నా ఒక పబ్లిసిటీలో కానీ రిలీజ్ లో కానీ వైవిధ్యభరితంగా ఉంటుందని చెప్పి చెప్పగలుగుతున్నాను. ఈ సినిమాకు కంపల్సరిగా ప్రజల యొక్క అంటే ప్రేక్షకుల యొక్క మనసులను ఖచ్చితంగా ఇది దోచుకుంటుందని చెప్పి నమ్ముతున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటూ, మరి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. స్టేజ్ మీద ఉన్న సినీ ప్రముఖులకి, పెద్దలకి అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా గురించి ఇంత స్పెషల్గా చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఒక 4-5 సినిమాలు చూసినా కానీ స్టేజ్ మీద మాట్లాడడం అనేది ఈ సినిమాకి ఫస్ట్. ఈ సినిమా చేసేటప్పుడు సార్ ఎప్పుడు నాతోనే ఉన్నాడు. అందరికీ రిహార్సల్ చేసేటప్పుడైనా ఎవరైనా డైరెక్టర్లు సైడ్కి వెళ్ళిపోయి చేసుకోండి అంటారు, కానీ ఆయనకు కావాల్సిన షాట్లు కూడా నాతో చేపించారు. అండ్ నేను చేసేది కూడా ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేశారు. అలాగే మా ఆర్టిస్టులు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా మంచిగా వచ్చింది, ఫైట్లు కూడా చాలా మంచిగా వచ్చినాయి. స్టోరీ బాగుంది, సినిమా బాగుంది. నాకు సార్ సెన్సార్ ఓకే అయిపోయి రిలీజ్ నెక్స్ట్ మంత్ చేస్తున్నామని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆల్ ద బెస్ట్ సార్, సినిమా మంచి హిట్ అవ్వాలి, మనం కూడా అలా ఉండాలి. అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఆపరేషన్ పద్మ. థ్యాంక్ యూ సార్, దామోదర్ ప్రసాద్ సార్ అండ్ ప్రసన్న కుమార్ సార్, డిఎస్ సార్, రామదాస్ గారు అండ్ ఆల్ ద cast and crew of and producers of the my ఆపరేషన్ పద్మ మూవీ. నేను చెప్పేది ఒకే ఒక మాట, ఆల్ ద బెస్ట్ ఆపరేషన్ పద్మ. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు కాల్ ఇట్ ఈస్ ఏ ఆపరేషన్ పద్మ. ఆల్ ద బెస్ట్ ఆపరేషన్ పద్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేషన్ పద్మ చిన్న సినిమాల్లో టైటిల్ అయితే చాలా బాగుంది. తర్వాత కార్తికేయ మాకు తెలియటం, 3-4 సినిమాలు చేయటం, అలాగే మా అరవిందు, ఘట్టమనేని అరవిందు, రాంబాబు వీళ్ళందరూ కూడా ఇందులో ఉండటం, మాకు పదే చెప్పటం కారణంగానే నిజంగా చిన్న సినిమా అనేది ఒక అనాదే. ఎవరెన్ని చెప్పినా, మేము వచ్చినా, మా దాము గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఏదో చేయాలనుకుంటున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం. కానీ కొద్దిగా విషయం ఉన్న ఈ సినిమాలు ఆడుతున్నాయి.
ఎందుకంటే కార్తికేయ లాంటి డెడికేటెడ్ డైరెక్టర్, ఎందుకంటే అతను జర్నలిజం నుంచి వచ్చాడు, మాస్ కమ్యూనికేషన్ ఇవన్నీ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు సినిమాలు తీసేటప్పుడు చాలా కాన్సన్ట్రేటివ్ గా ఉంటారు, ఎందుకంటే ఏదో సంథింగ్ మేము ప్రజలకు చూపించాలనే ఉద్దేశంలో చేస్తూ ఉంటారు. అంటే క్రియేటివిటీ అనేది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేలో ఉంటది. అలాంటి దాంట్లో కార్తికేయ ఒకసారి, ఎందుకంటే మీకోసం మేము ఇంత పని కట్టుకుని వచ్చాం, మా వాళ్ళు జనబాడీ పెట్టి అలసిపోయినారు అయినా వచ్చాం. కానీ ఇలాంటి డైరెక్టర్లు కంపల్సరిగా వీళ్ళు కూడా ఏదో స్టోరీ దొరికిందని తీసేయకుండా, ఆర్టిస్టులు ఉన్నారు కదా అని తీయకుండా, జాగ్రత్తగా ప్రొడ్యూసర్లు దొరికారని తీయకుండా క్రియేటివిటీ ఉండి నిజంగా కొద్దిపాటి విషయం ఉన్న, ఈ రోజు మొన్న చూసాం 2-3 సినిమాలు, ఏంటది లిటిల్ ఆర్ట్స్ తోటి ఫ్రీ ఎడ్డింగ్ మొన్న వచ్చింది, అవి ఆడుతున్నాయి. అంటే చిన్న సినిమాని ఏం పక్కకి తీసేయట్లేదు, ఆడియన్స్ వస్తున్నాడు ఉంది అంటే విషయంలో. అంటే ఏమీ లేకపోతే కూడా ఈ రోజు థియేటర్ల దగ్గర పెద్ద సినిమాలకి రావట్లేదు, చిన్న సినిమాలకి రావట్లేదు. విషయం ఉంటే 25 కోట్లు చేసింది లిటిల్ ఆర్ట్స్ అట్లా. కాబట్టి ఖచ్చితంగా మన కార్తికేయ లాంటి డైరెక్టరు ఉండాలి. బాగా కాన్సన్ట్రేటివ్ గా మీరు డైరెక్షన్ మీద, క్రియేటివిటీ మీద పెట్టాలి. అలాగే ఆపరేషన్ పద్మ, ఈ ఆపరేషన్ పద్మాని గురించి మాట్లాడాలంటే ముందు కార్తికేయన్ గురించి మాట్లాడాలి. కార్తికేయ మంచి టెక్నీషియన్. నేను ఫస్ట్ అలా పరిచయం, ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. తను ఇప్పుడు మీ అందరితో పాటు ట్రైలర్ చూసాం కదా, అతను టేకింగ్ లో ఒక స్టైలిష్ ఉంది. ఆర్టిస్టులు ఎవరో ఇంకా అంత పరిచయం కాని ఆర్టిస్టులను తీసుకుని అతను టేకింగ్ తో ఇంట్రెస్ట్ గా చూడాలనిపించేటట్టుగా క్రియేట్ చేశాడు అట్లాగే. అలాగే తను ఎన్నుకున్న డైలాగ్స్ లో కూడా ఆ ఎడిటింగ్ కట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా డైలాగులు మళ్ళీ వినాలనిపించేటట్టుగా నిజంగా బాగా రాశారు. మీరు కూడా డైలాగ్స్ చాలా బాగా అనిపించింది నాకు. అలాగే డిఓపి కూడా చాలా తనకున్న బడ్జెట్ లో బ్రహ్మాండంగా చూపించాలనిపించింది. ఏదైనా కార్తికేయ ఆల్ ద బెస్ట్. మంచి టేకింగ్ లో నీకు స్టైలిష్ ఉంది. నువ్వు ఎప్పుడు మరి ఆ పెద్ద జాబితాలోకి వెళ్తావో నేను ఎదురు చూస్తుంటా. 2-3 సినిమాలు అనుకున్నాం, నేను కూడా కథ విన్నాను, కానీ అలా ఇంకా సాగదీస్తూ ఉన్నాము. డెఫినెట్ గా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు కార్తికేయ. అలాగే ఆపరేషన్ పద్మ ఏమో మరి చూస్తాను కానీ నాకు పుట్టిగా అనిపించింది, కానీ తెర మీద మటుకి చాలా స్టైలిష్ గా కనిపించింది. చాలా బాగా చూపించాము, ఆ విధానం చాలా బాగుంది. ఆపరేషన్ పద్మ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, రిలీజ్ ఎప్పుడు ప్లానింగ్? ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రెస్ అండ్ మీడియాకి, ప్రతి ఒక్కరికి నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను రణబీర్. దిస్ ఈజ్ మై సెకండ్ రిలీజింగ్ ఫిలిం. ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా చేశాను ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కార్తికేయ సార్, డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ రాఘవ సార్, ప్రతి ఒక్కరు ఈ మూవీలో చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ సార్ కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడ్డారు. డెఫినెట్ గా ఈ మూవీ మీ అందరికి, ప్రతి ఒక్కరికి కష్టంగా నచ్చుతుంది. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ ఫైట్ మాస్టర్ అఖిల్ మాస్టర్ చాలా బాగా చేసిన ఫైట్స్, ఉన్న కాడికి చాలా బాగా చేసిన మాస్టర్ మీరు. అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఈ సినిమా డెఫినెట్ గా మీ సపోర్ట్ ఉంటే హిట్ అవుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అండ్ ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చాను సార్. గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి అండ్ గెస్ట్లకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ పద్మ గురించి చెప్పాలంటే ఒక మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తున్నామండి. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ చూశాను. ఫస్ట్ కాపీ చూసినప్పుడే మాకు చాలా మంచిగా అనిపించింది.
ఇది ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ చేయాలి అనే నమ్మకంతో మేము రిలీజ్ చేస్తున్నాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఘట్టమనేని అరవింద్ బాబు గారికి అండ్ ప్రొడ్యూసర్ రాఘవ్ గారికి అండ్ రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ఫైట్స్ అఖిల్ మాస్టర్ కి సార్, అఖిల్ చాలా బాగా కంపోజ్ చేశారు ఫైట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి పొలిటికల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్. ట్రైలర్ చూసారుగా ఎంత బాగుందో. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ కార్తికేయ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇచ్చిన అవకాశం నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు, సెకండ్ సినిమా ఇచ్చారు, థర్డ్ ఫిల్మ్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విజన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీ టేకింగ్, మీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గెస్ట్ గా వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థియేటర్ లో రిలీజ్ అవుతున్న నా మొదటి సినిమా ఇది. ఇందులో 2 షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేశాను. అందులో పద్మ అనే క్యారెక్టర్ నాది. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా టెరిఫిక్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 20 days షూట్ జరిగింది. ఆ మూవీలో ఉన్న సీన్స్ అన్ని, డైలాగ్స్ కానీ, ఫైటింగ్స్ కానీ అన్ని వర్క్ షాప్ చేశాము. షూటింగ్ అప్పుడు సీన్ పేపర్ లో అవన్నీ ఏమి యూజ్ చేయకుండా కంటెంట్ అంతా మేము ఓన్ చేసుకున్నాము. సో మూవీ అయితే చాలా బాగా వచ్చింది. 20 days షూట్ లో ఉన్న మా ప్రొడ్యూసర్ సార్ మాకు బాగా చూసుకున్నారు. ఎలాంటి అవసరం ఉన్న చిన్న చిన్న దాన్ని కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఈ క్యారెక్టర్ చాలా టెరిఫిక్ గా ఉంటుంది. సో అమ్మాయిలకి ఇలాంటి క్యారెక్టర్ రావడం చాలా రేర్. సో నాకు కెరీర్ బిగినింగ్ లోనే ఇలాంటి క్యారెక్టర్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఘట్టమనేని అరవింద్ గారు, రాఘవ సార్ అండ్ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో స్టార్స్ అందరికీ, అండ్ అఖిల్ గారు, మ్యూజిక్ అండ్ ఎడిటర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ నా మొదటి మూవీ. మీరందరూ తప్పకుండా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్.